న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విత్తనాలపై రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖులు బానోత్ హరిప్రియ నాయక్, మాలోతు బిందు, దిడ్డిగల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ కింద అదనంగా చెల్లించాలని, రైతులకు పంట నష్టానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు అందేలా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు ఇల్లందు పట్టణ కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి 4 నెలలు కావస్తున్నా, ముఖ్యంగా ఏ రైతుల కోసమైతే కేసీఆర్ గారు రైతు సంక్షేమమే పరమావధిగా భావించారో, మరి అటువంటి రైతులందరూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గోసపడతా ఉన్నారు. మనం చూస్తున్నాము, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అయితే, నేడు నాణ్యమైన కరెంటుని ఇవ్వలేక అటు రైతుల మోటార్లు కాలిపోయి బాధపడుతున్నటువంటి సందర్భాలు, సాగునీరు అందించలేనటువంటి సందర్భాలు, మరి అలవి గారి మాటని ఎన్నో కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి తేదీల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చండి అంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని నెరవేర్చండి అంటే, ఈరోజు ఎవరికి వారే ఎగునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు క్వింటాకు, అది ఇవ్వనటువంటి పరిస్థితి. వెంటనే డిసెంబర్ 9వ తారీఖునే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు, అది కూడా ఇప్పుడు చెల్లించలేనటువంటి పరిస్థితి. మరి తాగునీరు అందక రైతుల పంట పొలాలు ఎండిపోతూ ఉంటే, మరి గతంలో మరి పంట పొలాలు మొక్కజొన్న పంటలు పడిపోతే స్వయంగా కేసీఆర్ గారు రైతుల సమస్యలు కనుక్కొని ఎకరాకు 10,000 రూపాయలు అందించారు. మరి నేడు పంటలు ఎండిపోతున్నా కూడా మీరు పంట నష్టపరిహారం ఇవ్వండి అన్నా కూడా కనీసం రైతుల వద్దకు వచ్చి ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాళేశ్వరం ద్వారా నీళ్ళిచ్చే పరిస్థితి ఉన్నా కావాలని ఒక సాకుగా చూపించి సాగునీరు అందకపోకుండా స్వయంగా ప్రభుత్వమే పంటల్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర స్వయంగా బయలుదేరితే అదే కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి కాలువల్లో నీళ్లను వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే, వాళ్ళని మరి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేవలం ఈ ఎంపీ ఎలక్షన్లో గెలవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని మేము ఇస్తున్నాం, మనం ఏదో సాకుగా చూపిస్తున్నారే తప్ప ఎక్కడా కూడాను ఈ రోజు వరకు మరి నేరుగా ప్రజలకు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వ హామీని ఈ రోజు వరకు నెరవేర్చలేదు. రైతు బంధు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు నెరవేర్చలేదు. రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు నెరవేర్చలేదు. కౌలు రైతుల వాళ్ళకు కూడా రైతు బంధు వర్తింపజేస్తామన్నారు, ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణని ఎక్కడా కూడా చూపిస్తలేదు. మరి రైతులనే ముఖ్యంగా అలాగే మహిళలకు హామీలు ఇస్తూ ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రానున్నటువంటి రోజుల్లో
రైతు కష్టాలను చూసి మరి కేసీఆర్ గారు చలించి ఆయనకు ఆరోగ్యపరంగా బాగాలేకపోయినా ఈరోజు రైతుల పొలాల్లో రైతుల దగ్గరికి తిరుగుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము. కనీసం రైతుల వద్దకు వచ్చి వాళ్ళ కష్టాలను తెలుసుకున్నటువంటి దాఖలాలు లేవు. పక్కనే కొమరారంలో నకిలీ విత్తనాలు అమ్మితే కనీసం చర్యలు తీసుకునేటటువంటి దిక్కు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. మరి నకిలీ విత్తనాలు ఉన్నప్పుడు అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పీడీ యాక్ట్ పెట్టి మరి జైలుకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేడు నకిలీ విత్తనాలు యథేచ్ఛగా అమ్ముతున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఎక్కడ సాగునీరు ఇల్లెందుకు దాదాపుగా 3,200 కోట్ల రూపాయలతోటి సీతారామ ప్రాజెక్టు మరి ఫైనాన్స్ దగ్గర ఆగితే మీకు దమ్ముంటే ఇల్లెందుకు సీతారామ నీళ్లు కూడా తీసుకొచ్చి చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమమే మన సంక్షేమం అని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా రైతుల కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా మేమందరూ రైతు పక్షాన నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే మరి రానున్నటువంటి రోజుల్లో ఆ ప్రజలే మళ్ళీ తిరగబడి మీకు బుద్ధి చెప్తారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా ముందుకు వెళ్తున్నామనేసి తెలియజేసుకుంటూ మరి జై తెలంగాణ. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఇవాళ రైతులకి సంఘీభావం తెలుపుతూ రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గడిచిన దశాబ్దం పాటు మరి రైతుని రాజు చేయాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్రాన్ని సాధించుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులను మేలు చేసే విధంగా అటు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, లేదా పంటకి తగ్గట్టు మద్దతు ధర ఇవ్వడంలో మరి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులను రాజులు చేస్తూ వెళ్తున్న క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చుకోకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే క్రమంగా ఇవాళ వాళ్ళ పాలన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇవాళ రైతులు అంటే వారు అధికారంలో వచ్చాక గడిచిన 3-4 నెలల్లోనే ఇవాళ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఇవాళ రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం. వారి ఉద్దేశం ఇవాళ కేసీఆర్ గారిని మరి కించపరచాలి, వారి గౌరవాన్ని తగ్గించాలి అనే ఆ ఉద్దేశంతోనే అటు కాళేశ్వరం మీద కూడా మరి అవినీతి అనే ఆరోపణలు వేస్తూ ఇవాళ రైతులను నీళ్లు ఇవ్వకుండా మేము చూసుకుంటే మైబాద్ జిల్లాలో చూసుకుంటే అటు మరిపేడ కావచ్చు, డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో గత సంవత్సరంలో మే నెలలో చూసుకుంటే మే ఎండింగ్కి కూడా కాలువలో చెరువుల్లో నీళ్లతో మరి ఇవాళ నీళ్లు మట్టడి పడుతుంటే ఇవాళ మార్చి ఏప్రిల్ వచ్చేసరికి కూడా ఇవాళ కాలువల్లో చెరువుల్లో నీళ్లు లేకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరిపాలిస్తుందనే విషయాన్ని కూడా ప్రజలు మరి చూస్తా ఉన్నారు. దీన్ని తప్పకుండా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఎలాంటి పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు మేము వెళ్ళి దీన్ని అరికట్టే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దాదాపు 4 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరిట అవి కూడా కాకుండా మొత్తం 420 కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాంట్లో ఏ ఒక్కటి కూడా సంపూర్తిగా చేయకుండా ఈ రోజు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన రైతులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ 9వ తేదీని ప్రమాణ స్వీకారం వెంటనే చేస్తా అని చెప్పి రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ 4 నెలలు గడిచినప్పటికీ ఈ రోజు కూడా రుణమాఫీ
విషయం ఎత్తకుండా మాట్లాడితే ఢిల్లీకి కప్పం కట్టే కార్యక్రమాల్లో బిజీగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా రైతులు పండించినటువంటి వరి, మొక్కజొన్న మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తామని ప్రకటించడం, అది కూడా హామీల వరకే పరిమితం కావడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండే, ఎక్కడ కూడా ఒక ఎకరం కానీ ఒక గుంట భూమి కూడా ఒక గుంట పంట కూడా ఎండిపోలే. కానీ ఈ రోజు నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఆగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్న విషయం మనం అందరం గమనిస్తున్నాం. కేసీఆర్ గారు బయలుదేరంగానే కాళేశ్వరం యొక్క 3 పిల్లర్లు కుంగిపోయినాయి, అది పనికిరాదని చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేసేందుకు నీళ్ళనన్నింటినీ కూడా బయటకు వదిలిపెట్టారు. కానీ కేసీఆర్ గారు రైతు పంట నష్ట వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళంగానే అదే కాళేశ్వరం నుండి నీళ్లను లిఫ్ట్ చేసి ఈ రోజు రైతులకు ఇస్తున్నారు. అదేవిధంగా నిధులు నియామకాల పేరు మీద కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అటువంటి నీళ్ల విషయంలో KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా నది యొక్క యాజమాన్య హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వదులుకునేందుకు సంతకాలు పెట్టి రావడం జరిగింది. దాని మీద కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూస్తామని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత ఎద్దు వేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం ఎప్పటికి కూడా మనజాలని చెప్పి మనం గతం యొక్క పరిస్థితులు ఇంకా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.